ఈరోజు గెలుపు కోసం రెండు టీమ్స్ పోరాడుతున్నాయి. గెలిస్తే ప్లే ఆఫ్స్ కోసం పోరాట యాత్ర మొదలు పెట్టాలి. ఓడిన వాళ్లను రారమ్మని పిలవడానికి ఆఖరి స్థానం ఎలాగో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం చెన్నై ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు పాయింట్స్ టేబుల్లో 9, 10 స్థానాల్లో ఉన్నాయి. రెండు టీమ్స్ ఈ లీగులో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ రెండు జట్లు కూడా తమ ముందున్న 6కి 6 మ్యాచ్లు గెలిస్తేనే అది సాధ్యం అవుతుంది. గతేడాది ఆర్సీబీ ఇలానే మొదట్లో మ్యాచ్లు ఓడిపోయి చివరిలో 7 మ్యాచ్లకు గాను 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి దూసుకెళ్ళింది. అందుకని ఈరోజు గెలిచిన జట్టు లీగులో ముందడిగేసే అవకాశం ఉంది. కనీసం ప్లే ఆఫ్స్ కోసం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు. కానీ ఓడిన జట్టు మాత్రం ఆఖరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుని ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా కరిగిపోవడం ఖాయం. ధోని ఇప్పటికే చేతులు ఎత్తేసినట్లు మాట్లాడాడు. సరైన కాంబినేషన్ సెట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కోసం ఫైనల్ 11 తయారు చేసుకునే పనిలో ఉన్నామన్నాడు. సో యంగ్స్టర్స్ అయిన రషీద్ అండ్ ఆయుష్ మాత్రే ఈ మ్యాచ్లో కూడా ఆడతారనేది పక్కాగా అర్థమవుతోంది. పతిరానాను క్లాసెన్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. సన్ రైజర్స్లో హెడ్ నుంచి మొదలు పెడితే అనికేత్ వరకు అందరూ తోపు ఆటగాళ్లే అయినా మొన్నటి మ్యాచ్లో ముంబైపై ఘోరంగా విఫలమయ్యారు అంతా. క్లాసెన్, అభినవ్ మనోహర్ ఆ మాత్రమన్న ఆడకపోయి ఉంటే ఆర్సీబీ 49 పరుగుల రికార్డు బద్దలు కూడా అయ్యేది. సో చూడాలి ఈ మ్యాచ్లో అయినా ఆరెంజ్ ఆర్మీ కంబ్యాక్ ఇస్తుందా లేదా చెన్నై సూపర్ కింగ్స్ తన జైత్ర యాత్రను ప్రారంభిస్తుందా.